ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయుల పదోన్నతుల ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకున్నారు. నగేష్, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దస్తరంపై ముఖ్యమంత్రి ఎప్పుడు సంతకం చేశారు? ఆ వివరాలు ఏంటి? టీచర్ల పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం అనుమతించింది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన ఫైల్ పైన సంతకం చేశారు. ఫైల్ విద్యాశాఖ కార్యదర్శి కార్యాలయానికి చేరుకుంది. విద్యాశాఖ కార్యదర్శి అనుమతించిన తర్వాత పదోన్నతులకు సంబంధించి 2-3 రోజులు సోమవారం లేదా మంగళవారం రోజున దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లకు గెస్టెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతి రావాల్సి ఉంది. దానికి సంబంధించి గతంలోనే గత ఏడాది సుమారు 1500 మంది స్కూల్ అసిస్టెంట్లకు గెస్టెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల మల్టీ జోన్ 2లో మిగిలిపోయినవి, అదేవిధంగా పదవీ విరమణ వల్ల ఏర్పడిన ఖాళీలు అవన్నీ కలిపి సుమారు 750 గెస్టెడ్ హెచ్ఎం పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ గెస్టెడ్ హెచ్ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్లతో పదోన్నతి ఇచ్చి వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి కొంతకాలంగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించిన ఫైల్ క్లియర్ అయింది. అయితే ఎప్పుడైతే స్కూల్ అసిస్టెంట్లకు 750 మందికి గెస్టెడ్ హెచ్ఎంలో పదోన్నతులు ఇచ్చినప్పుడు ఆ ఏర్పడినటువంటి ఖాళీగా ఉన్నటువంటి సుమారు దాదాపు 750 స్కూల్ అసిస్టెంట్ ఆ పోస్టులను ఎస్జిటీలు అంటే ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వనున్నారు. అదేవిధంగా డిఎస్సి 2012 తర్వాత వచ్చిన పీఈటీ భాషా పండితులకు కూడా అప్గ్రేడ్ చేయలేదు. కాబట్టి దాదాపు వారు కూడా మరొక దాదాపు 800 మంది ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం పదోన్నతికి అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 2000 మంది పదోన్నతులు ఏర్పడే అవకాశం ఉంది. దాదాపు అంటే ఈ నెల 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ఖాళీలను ఆధారంగా పరిగణలోకి తీసుకొని ఈ పదోన్నతులు ఇచ్చేందుకు ప్రక్రియ చేపట్టనుంది. మొత్తం మీద వీటన్నిటిని కూడా త్వరలోనే ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి వీరందరికంటే ఇప్పటికే చాలా పాఠశాలల్లో రెగ్యులర్ గా ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు లేరు కాబట్టి ఆ కొరత తీర్చేందుకు ప్రభుత్వం వేగంగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసేందుకు భావిస్తోంది. అంటే తదనుగుణంగా ఏమైనా రూల్స్ విడుదల చేశారా? ఎప్పటి నుంచి వర్తిస్తాయి పదోన్నతులు? ఎంత మేర ఈ లబ్ధి పొందుతారు ఉపాధ్యాయులు? జూన్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి ఖాళీలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దానివల్ల సుమారు 2000 ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటన్నిటికంటే హెచ్జిటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు గెస్టెడ్ హెడ్ మాస్టర్లుగా మొత్తం దాదాపుగా 2000 మంది 1500 మంది వీరుంటారు. అదేవిధంగా పీఈటీ భాషా పండితులు వారంతా కలిపి దాదాపుగా 2000 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా దీనికి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ దీనికి సంబంధించి పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత వారికి సంబంధించి పదోన్నతులు ఇచ్చిన తర్వాత ఆ ఖాళీలలోనే వారికి సంబంధించి సర్దుబాటు చేసే విధంగా బదిలీల ప్రక్రియ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.